మావా మనకి ఇవన్నీ అవసరమంటావా? అలా ఊరెళ్ళిపోయి మీ తాత జీడి తోటలో మంచం వేసుకొని కుండలో తెచ్చిన కళ్ళు తాగుతూ మీ అమ్మ చేసిన చేపల ఫ్రై తినుకుంటూ జీవితాన్ని అలా కానిచ్చేద్దాం మామా. కళ్ళుకి డబ్బులు నువ్వు ఇస్తావా? ఊరెళ్ళి 4 జాకెట్లు కొడితే అవే సెట్ అయిపోతాయి. చేపలు ఎలా సెట్ చేయాలని ఆలోచిస్తున్నాం మామా. తాందే ఉందరా, మన ఊరి చెరువులో బొక్కలేని బనేసి దిగామంటే 4-5 చేపలు ఈజీగా దొరికేస్తాయి. మరి ఇంకేంటి మామా, ఇల్లు ఇచ్చే చిల్లర కోసం ఆలోచిస్తున్నావా? లైఫ్లో చిల్ అవ్వడమే మానేసాం మనం. లైఫ్లో చిల్లు అవ్వాలంటే ముందు మన జోబులకున్న చిల్లులు కుట్టుకోవాలరా. దాందేముంది, నైట్ నాకు ఇచ్చేయి, కుట్టేస్తాను. షట్టా పేంటా అండర్వేర్కి రా. అదేంటి, నీ చిల్లున్న అండర్వేరు అపేంద్రగాడు ఎప్పుడో వేసుకుని పోయాడుగా. అమ్మ దీనమ్మ, గాలివానకి ఎటో ఎగిరిపోయింది అనుకున్నాను, ఈడెగర ఇసుకుపోయాడా? ఏంటి డిస్కస్ చేస్తున్నారు? వీడి చిల్లులు పడ్డ అండర్వేర్ గురించి. వాట్? మనకు అండర్వేర్ కంపెనీ బ్రాండ్ వస్తే ఎలా షూట్ చేయాలని ఆలోచిస్తున్నాం. మరి దొరికిందా? ఇంకెక్కడ, ఏ రాజమండ్రికి ఎగిరిపోయి ఉంటుంది. నేను అడిగేది బ్రాండ్ గురించి. ఈ బ్రాండ్లో అవి పట్టుకోవడం మా వల్ల కాదు. పావురాల్లో చక్కగా నీడ పట్టుకు బతికేవాళ్ళం. ఇలా ఎండలో కాకుల్లో తిరగమంటే మేము చేయలేం. సరే, నాకు బ్రాండ్ దొరికింది, దాని గురించి ప్లాన్ చేద్దాం. వావ్, మీరు సాధించారు. అందుకే బ్రాండ్ ఏంటి? ఐస్ యాపిల్. అంటే యాపిల్ కంపెనీ కూడా కొత్త గ్యాడ్జెటా? కళ్ళకు పెట్టుకునేదా, చెవులకు పెట్టుకునేదా? నోట్లో పెట్టుకునేది. ఓహో, పళ్ళ సెట్టా? యాపిల్ కంపెనీ కూడా డెంటల్ ఫీల్డ్ లో కూడా దిగాడరా, గ్రేట్. అది కాదండి, తినే ఐటమ్. తినే ఐటమా? నాకు అర్థమైంది, పేర్లోనే ఉంది కదా మామ. ఐస్ యాపిల్, ఐస్ క్యూబ్. సమ్మర్ కదా, యాపిల్ వాళ్ళు అసలు కరిగిపోయిన ఐస్ క్యూబ్ తయారు చేస్తున్నారేమో. అవి కూడా యాపిల్ బ్రాండ్ షేప్ లో ఉంటాయేమో. అయ్యో, మీకు తెలుగులో ఐస్ యాపిల్ అంటే తెలీదా? ముంజలు. ఇప్పుడు మనల్ని తిట్టిందా? నాకు కూడా అలాగనే అనిపించింది మామ. తింటారు కదా అవి, ముంజలు. నువ్వు తాటి ముంజల గురించి చెప్పట్లేదు కదా? ఎస్, అవే. ఐస్ యాపిల్ అంటే తాటి ముంజలు అని కూడా తెలీదా మీకు?